ఓవైపు విపక్షాలతో యుద్ధం, ఇంకోవైపు సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులను తన వ్యూహాలతోనే ఉక్కిరిబిక్కిరి చేసిండు. ఇప్పుడేమో తనే వాళ్ళ వ్యూహాలలా పావుగా మారిండు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి ఇదంతా. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ముగిసినాయో లేదో కేజ్రీవాల్ మీద విమర్శలు, ఆరోపణలు షురువైనాయి. రాజధాని రాజకీయాలలా సెంటర్ పాయింట్ గా మారిన అరవింద్ కేజ్రీవాల్ పై V6 స్పాట్లైట్. 2 కోట్లు తీసుకోవడం నా కండ్లతో నేను చూసిన. సిబిఐకి, ఏసీబీకి ఆధారాలు చూపెడతా, అరెస్ట్ చేయండి. మొన్నటిదాకా కేజ్రీవాల్ ఎంటుండి తన ఆదేశాల్ని పాటించిన తోటి మంత్రి చేసిన ఆరోపణలివి. అంతేకాదు, ఢిల్లీ గల్లీలనే నిన్నోడిస్తా, దమ్ముంటే నాతోని పోటీ చేసి గెలువని సవాల్ చేసిండు మాజీ మంత్రి కపిల్ మిశ్రా. దాంతోని ఒక్కసారిగా కేజ్రీవాల్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్మడి దాడి షురూ చేసినాయి. ఎందుకిట్లా? కేజ్రీవాల్ చేసిన తప్పేంది? నిరూపించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఢిల్లీ రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. బీజేపీ వర్సెస్ ఆప్ వర్సెస్ కాంగ్రెస్, 3 పార్టీల కొట్లాటల అరవింద్ కేజ్రీవాల్ సెంటర్ పాయింట్ గా మారిండ్రు. ఢిల్లీ రాజకీయాల మీద తనకంటూ ఓ పేజీ క్రియేట్ చేసుకుంటూ కేజ్రీవాల్ దమ్మున్న సీఎం గా పేరు తెచ్చుకున్నాడు. ప్రధాని మోడీని ఎదిరించి నిలబడ్డాడన్న పేరొచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు వరకు మోడీ సరైన ప్రత్యర్థి ఆయనే అన్నంత ఫోకస్ అయిండు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల తర్వాత అనూహ్యంగా దెబ్బైపోయిండు కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాభవం తర్వాత పార్టీలో పరిణామాలు వెంటనే మారిపోయినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొందరు పార్టీకి రాజీనామా ఇచ్చిండ్రు. ఇక పార్టీకి కేజ్రీవాల్ కు లాయలిస్ట్ అన్న పేరు తెచ్చుకున్న కుమార్ విశ్వాస్ నుంచి కేజ్రీవాల్ కు ప్రతిఘటన ఎదురైంది. దాంతోని పార్టీ ఎక్కడికి పోతుందోనన్న టెన్షన్. किसी को भी ये भ्रम नहीं होना चाहिए पार्टी के बाहर या भीतर कि ये किसी प्रकार के वर्चस्व का संवाद है. निश्चित रूप से कह रहा हूं, लेकिन कुछ विचार विमर्श पार्टी में होने चाहिए थे, जो हो रहे हैं. अब उनकी प्रक्रिया प्रारंभ हुई है, उसके लिए मैं आभार व्यक्त करता हूं. అయితే ఈ వారం 10 దినాలల్లా అన్ని సర్దుకుంటాయనుకుంటున్న టైంలా కపిల్ మిశ్రా అనే మంత్రిని తప్పియడంతోని కేజ్రీ మీద మళ్ళోసారి తిరుగుబాటు మొదలైంది. మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి 2 లక్షలు తీసుకునుడు తన కన్లో పడ్డదని, తన కన్లారా చూసిందని బాంబేసిండు కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ ఇంట్లోనే పైసలు చేతులు మారినాయని ఆరోపించిండు కపిల్. గిదేందని అడిగితే రాజకీయాలల్లా ఇదంతా కామనే, లైట్ తీసుకో అన్నాడంట కేజ్రీ. అంతేకాదు, సత్యేంద్ర జైన్ కూడా కేజ్రీ చుట్టాలకు సంబంధించిన భూ వివాదాన్ని 50 కోట్లకు సెటిల్ చేపించినట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించిండు. దాని మీద सीबीआई की एसीबी की ఆధారాలు ముట్టజెప్తానన్నాడు. घोटाले में किन लोगों ने ये जांच पूरी रुकवाई 1 साल तक, जब मैंने सन 2015 अगस्त में पूरी रिपोर्ट मुख्यमंत्री अरविंद केजरीवाल जी को दे दी थी, उसके बाद किन लोगों ने, मुख्यमंत्री महोदय ने और उनके 2 साथियों ने, आशीष तलवार और विभव पटेल, जिन्होंने वो रिपोर्ट आगे जाने से रुकवाई है, उसके भी डिटेल में एंटी करप्शन ब्यूरो को दूंगा. ఇక పార్టీ ఫండింగ్, పంజాబ్ ఎన్నికలు, కేజ్రీవాల్ సర్కార్ కు సంబంధించి రకరకాల అవినీతి ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయన్నాడు కపిల్. వాటిట్లా కొన్ని కన్లారా చూసిందని బయటపెట్టిండు. అయితే మంత్రి పదవులకెళ్లి దించగానే అవినీతి కనిపించుడేంది? కేజ్రీ కేబినెట్ ఉన్నప్పుడు ఎందుకు భయపెట్టలేదని కపిల్ మీదొచ్చిన ఆరోపణ. కపిల్ మిశ్రా బీజేపీకి అమ్ముడు అయిండు కాబట్టే గిట్లా అర్థం లేని ఆరోపణలు చేస్తుండంటున్నారు ఆప్ నేతలు. उसके बाद आज जिस तरह के आरोप, बेबुनियाद आरोप उन्होंने लगाए, उसके बारे में अब मैं क्या कहूँ? वो तो बात जवाब देने लायक भी नहीं है. कोई इस पर यकीन नहीं कर सकता. बहुत ही उलझलूल आरोप उन्होंने लगाए हैं, उनका कोई सिर पैर नहीं है. इसके बारे में इतना ही कहा जा सकता है, उसका कोई जवाब नहीं. ఇక కపిల్ మిశ్రాను స్టూపిడ్ అన్నది కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్. కపిల్ ని మర్ది కంటే ఎక్కువ చూసుకున్నా ఇప్పుడు ఆ మర్ది తనకు లేడన్నది సునీత. కపిల్ కు తలకాయ లేదని, రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుండని విమర్శించింది. ఇక ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుండగానే పార్టీ ఫండ్స్ కి సంబంధించిన లెక్కలు అప్పజెప్పమని ఆప్ కు నోటీసులు పంపించింది ఐటీ డిపార్ట్మెంట్.
అవినీతి మీద యుద్ధం చేస్తానని గద్దెనెక్కి ఇట్లా చేస్తుండేందని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్. తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి సీఎం కుర్చీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిండ్రు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు. అసలైన సీఎం సీట్ల కూర్చునే హక్కే లేదన్నారు. ఇంకో దిక్కు బీజేపీ కూడా కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. मिश्रा ने बहुत सीरियस एलिगेशन लगाया है। 2 करोड़ रुपया उन्होंने खुद अपनी आंख के सामने देखा है कि मुख्यमंत्री को एक और मंत्री कैश में दे रहा है। तो ये कोई आरोप ही केवल नहीं है, जिस तरीके से उन्होंने बोला और उसके बाद में एलजी के पास में गए, ये एक तरीके का विटनेस है। और केजरीवाल सरकार को भी कोई नैतिक अधिकार नहीं है केजरीवाल जी को कि वो अपने पद के ऊपर बने रहें। लिहाजा केजरीवाल को नैतिक जिम्मेवारी लेते हुए इमीडिएटली इस्तीफा देना चाहिए और जब तक के जांच पूरी ना हो जाए केजरीवाल को कोई नैतिक अधिकार नहीं है कि वो अभी अपने पद के ऊपर रह सकते हैं। कैबिनेट मंत्री कपिल मिश्रा द्वारा ये जो आज खुलासा किया गया है वो आरोप नहीं है, वो गवाही है। और ये गवाही तब और भी महत्वपूर्ण हो जाती है जब सुंगलू कमेटी की रिपोर्ट ने 400 फाइलों में अरविंद केजरीवाल की सरकार को रॉन्ग पाया है, गलत पाया है। ये 50 करोड़ रुपए की डील सत्येंद्र जैन मंत्री ने करवाई। ये कपिल मिश्रा ने बताया कि उनको सत्येंद्र जैन ने खुद बताया और वही सत्येंद्र जैन 2 करोड़ रुपया केजरीवाल जी को दे रहे हैं। वहीं सत्येंद्र जैन जिन्होंने 10.5 करोड़ का सिक्योरिटी गार्ड जो कंपनीज है उनका स्कैम किया। తన మీద వచ్చిన ఆరోపణల మీద కేజ్రీవాల్ ఇంకా స్పందించలే. ఆయన ఏం స్టెప్ తీసుకుంటాడో అని చర్చించుకుంటున్నారు జనం. ముప్పేట దాడి నుంచి తప్పించుకోనీకే పదునైన అస్త్రంతో వస్తానన్నాడు కేజ్రీవాల్. తన మీద వచ్చిన ఆరోపణలపై ఇయాల 2 గంటలకు సమాధానం చెప్తానని ట్వీట్ చేసిండు. అసెంబ్లీలనే అన్ని నిజాలు చెప్తామన్నాడు. కానీ అనూహ్యంగా ఈవీఎంల మీదకి తీసుకుపోయి ఇష్యూని డైవర్ట్ చేసిండ్రు. ఇంతకీ ఢిల్లీ అసెంబ్లీలో ఏం జరిగింది? ఆప్ సభ్యులేమన్నారు? రాజకీయాలకు రాకముందు సోషల్ యాక్టివిస్ట్, ఇండియన్ ఆఫీసర్, అవినీతి మీద యుద్ధం చేసిన సోల్జర్, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినాక నేషనల్ హీరో, 2 వరుస ఎన్నికలల్లా 2 జాతీయ పార్టీలకు ఢిల్లీలా స్థానం లేకుండా చేసిండు. అసొంటి కేజ్రీవాల్ మీద తీవ్రమైన ఆరోపణలొచ్చినాయి. మొన్నటిదాకా కేజ్రీవాల్ నిజాయితీపరుడు, అవినీతికి దూరంగా ఉంటాడు, ఆశ్రిత పక్షపాతానికి తావియ్యడని అనుకున్నారు. కానీ ఇప్పుడొచ్చిన అవినీతి ఆరోపణలతోని తన నీతిని నిజాయితీని నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. రాజకీయంగా పడ్డ మచ్చలకు సమాధానం చెప్పాల్సొచ్చింది. వారం 10 దినాల నుండి కేజ్రీవాల్ టార్గెట్ గా విమర్శల దాడి షురువైంది. ఎక్కడా స్పందించలే. అట్లని తన మీదొచ్చిన ఆరోపణల్ని కొట్టేయలే. అసలేం చెప్తాడోనని కేజ్రీవాల్ ఆన్సర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది దేశం. అసెంబ్లీని ఏర్పాటు చేసి సభల్నే నిజం చెప్తానని ట్వీట్ చేసిండు. దాంతోని హస్తిన అసెంబ్లీ మీదికి పోయింది అందరి దృష్టి. తీరా ఆడికి పోయినాక ఈవీఎంల ట్యాంపరింగ్ మీద నడిచింది డిబేట్. ఈవీఎంలను ఎట్లా ట్యాంపర్ చేస్తారో డెమో చూపెట్టిండు. ప్రతి అభ్యర్థికి ఓ సీక్రెట్ కోడ్ ఇచ్చి దాన్ని ఎవరు ఈవీఎంల ఎంటర్ చేస్తే ఆ పార్టీకే ఓట్లు పోతాయని చెప్పిండ్రు. काउंटिंग डे वाले दिन जब बक्सा खुलेगा तब किसको कितनी वोट मिलेंगी। अब मैं रिजल्ट दबा रहा हूं। टोटल वोट 19, पहले कैंडिडेट को 2, दूसरे को 2, तीसरे को 11, मुबारक हो सिरसा जी, चौथे को 2, पांचवें को 2, छठे को 0, सातवें को 0, आठवें को 0, नौवें को 0। अब ढोल आ गए, सिरसा जी और जगदीश जी नाच रहे। ఢిల్లీలా జనరేషన్ 3 ఈవీఎంలుంటే రాజస్థాన్ నుంచి జనరేషన్ 1 ఈవీఎంలను తెప్పించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిండ్రని ఆరోపించింది ఆప్ ఎమ్మెల్యే ఆల్కా లాంబా. జనరేషన్ 1 ఈవీఎంలను ఈజీగా ట్యాంపర్ చేయొచ్చని ఆరోపించిండ్రు మిగతా ఎమ్మెల్యేలు. कि जनरेशन 1 की मशीन, जनरेशन 2 और जनरेशन 3 की आज की लेटेस्ट मशीनें उपलब्ध हैं देश में और चुनाव आयोग के पास। पर दिल्ली नगर निगम का चुनाव आज की जनरेशन 3 की लेटेस्ट मशीनों पे नहीं किया जाता तो तालों में कहीं बंद पड़ी हुई है। जनरेशन 1 की मशीनों पर, पुरानी कंडम मशीनों के ऊपर
जिसमें बहुत इजीली टेम्परिंग पॉसिबल है उस पे चुनाव कराया जाता है बिना ये इसका जवाब दिए कि क्या मजबूरी है कि आपके पास जनरेशन 3 की मशीनें ताले में बंद है और आप जनरेशन 1 की मशीन पर जो है चुनाव करा रहे हैं। आज तक अध्यक्ष जी जवाब नहीं मिला। उम्मीद करती हूं कि ये जवाब ये जो प्रश्न जो है इस सदन के माध्यम से पूछा जा रहा है, इसलिए अब उम्मीद करते हैं कि चुनाव आयोग को इसका जवाब देना ही होगा। ఇక తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతోని ఇష్యూని డైవర్ట్ చేసిండ్రని ఆరోపించిండ్రు మాజీ మంత్రి కపిల్ మిశ్రా। ये केवल अरविंद केजरीवाल जी के ऊपर जो आरोप लग रहे हैं उनसे ध्यान भटकाने की कोशिश है। पहली तो भैया ईवीएम के कारण हारे कि पानी के कारण हारे ये बता दो, या फिर ये बता दो कि मानसिक संतुलन किसका खराब है। हम भी तो 67 ईवीएम से जीत कर आए थे, और अगर हमारा चुनाव गलत है तो आइए बैलेट पेपर से पूरी दिल्ली में चुनाव करा लेते हैं 67 सीट पर, और या तो पूरी दिल्ली छोड़ो, अरविंद केजरीवाल जी एक सीट चुन ले पूरी दिल्ली की कोई सी भी। जो मैंने चुनौती दी थी मेरी करावल नगर या अपनी नई दिल्ली, बैलेट पेपर से लड़के देख ले। मेरे को लगता है कि शुतुरमुर्ग बन रहे हैं, सच्चाई देखना नहीं चाहते। उनके नाम पर वोट अब नहीं मिलता है। ईवीएम को जिम्मेदारी ठहराएंगे, कल बोलेंगे जनता से कि तुम्हारी उंगली में ही गड़बड़ है, गलत बटन दबा देती है। సొంత సాఫ్ట్వేర్ తోని ఈవీఎంలు తయారు చేసుకొచ్చి ట్యాంపరింగ్ అవుతున్నాయని ఆరోపించుడు కరెక్ట్ కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు। ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి ట్యాంపర్ చేసి చూపెట్టాలని సవాల్ చేసిండ్రు। software which they have developed for themselves. You can develop any kind of software for yourself. You can even develop a software which says you cast vote anywhere, but it will go to anywhere. Today the thing is, election commission himself has said that if somebody wants to prove us wrong, he should come over there and prove us wrong. That this is our machine and you prove us wrong. And if there is any kind of tampering which could be done, Supreme Court is there. They can call up a machine in Supreme Court, and in the front of Supreme Court they can say we'll prove you wrong. जो आप अरविंद केजरीवाल जी कह रहे हैं हम इंजीनियर हैं, तो ये 12 तारीख को जाएं इलेक्शन कमीशन के पास, और ये जो ड्रामेबाजी टंटेबाजी यहाँ पे इन्होंने की है डिवर्ट करने के लिए लोगों का ध्यान कि जो करप्शन के चार्ज इनके ऊपर लगे हैं पैसे के लेन देन के, वो लोगों के दिमाग में से निकाले जाएं, वो वहां पे बजाय अगर वहां पर जाके प्रूव करेंगे तो बेटर होगा। आज इस बात का जवाब दें, पैसे लेने वाला विधानसभा में बैठा है। లంచం ఆరోపణల్ని పక్కదారి పట్టించటందుకే ఈవీఎంలను అడ్డం పెట్టుకున్నారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ విమర్శించిండు। అయితే ఈవీఎంల మీద జనానికి నమ్మకం పోయిందని వచ్చే ఎలక్షన్లల్లా బ్యాలెట్ సిస్టమ్ పెట్టాలని డిమాండ్ చేసిండు। कि ईवीएम पर सवाल उठ रहे हैं, लोगों की विश्वसनीयता खत्म हो रही है। अब इसमें सत्य कुछ भी हो, मैं तो आग्रह करूंगा इलेक्शन कमीशन से कि गंभीरता से जो प्रिंटेड बैलेट वाला था उसकी तरफ जाने की वो जरूर सोचें, क्योंकि देखिए जब पॉसिबिलिटी या संभावना है टैंपर होने की तो कभी ना कभी किसी बड़े स्तर पर कुछ गड़बड़ी हो जाए, इसकी संभावना को नकार नहीं सकते। अगर नकार नहीं सकते तो मेरा ये कहना है कि जब आपके पास ऐसी स्थिति में एक दूसरा विकल्प है जिस पर लोगों को विश्वास और भरोसा होगा तो क्या दिक्कत है। मैं आग्रह करूंगा इलेक्शन कमीशन से। ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈవీఎంల మీదనే మాట్లాడిండు। తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన। आम आदमी पार्टी के ग्रेटर कैलाश के जो विधायक हैं सौरभ भारद्वाज जी, जो खुद एक कंप्यूटर इंजीनियर हैं और चिप्स की टेक्नोलॉजी में काफी काम कर चुके हैं, उन्होंने दिल्ली विधानसभा में ये दिखाया कि हमारे देश के अंदर ईवीएम के साथ छेड़छाड़ कैसे की जा रही है। उन्होंने दिखाया कि कितना आसान है छेड़छाड़ करना, और बहुत बड़े स्तर के ऊपर छेड़छाड़ की जा रही है। ये देश के लिए बहुत बड़ा खतरा है, जनतंत्र के लिए बहुत बड़ा खतरा है, और देश के हर नागरिक को इसके खिलाफ आवाज उठानी पड़ेगी। हम तो कह रहे हैं आप अपनी ईवीएम दे दीजिए, उसका मदरबोर्ड चेंज करना है 90 सेकंड लगते हैं, वो अपनी ईवीएम देंगे, उसका मदरबोर्ड चेंज करके दिखा देंगे, वो अपनी ईवीएम दे दीजिए। మొత్తానికి తన మీద వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టుతో పాటు ఈవీఎంల ఇష్యూతోని మళ్ళోసారి దేశాన్ని అట్రాక్ట్ చేసిండు కేజ్రీవాల్। ఈ నెల 11న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతోని మీటింగ్ పెట్టింది ఈసీ। అట్లనే ఈవీఎంలను ట్యాంపర్ చేసుడు కష్టమని, అట్లెట్లా చేస్తారో చూపియండని సవాల్ చేసింది। దాన్ని ఆప్ స్వీకరించింది। 11న జరిగే సమావేశంలో ట్యాంపరింగ్ ఎట్లా చేస్తారో చూపిస్తామంటుంది ఆప్। అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైపాయే, ఒక్క దినం కూడా తన పని తనం చేసుకోనియలే కేంద్రం। దాంతో అయిన దానికి కాందానికల్లా కయ్యం పెట్టుకుంటూ వచ్చిండు కేజ్రీవాల్। అప్పట్లో దిక్కు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగును, ఇంకో దిక్కు ఢిల్లీ మున్సిపల్ శాఖను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిండ్రు। ఇంతకీ ఈ 2 ఏళ్లల్లా కేజ్రీవాల్ ఏం చేసిండు? ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ సృష్టించిన సంచలనం ఇంతంత కాదు।
సాలిడ్ మెజార్టీతోని ఎవ్వరికి సాధ్యం కాని రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అప్పట్లా అదో అరుదైన రాజకీయ దృశ్యమది. కానీ ఈ 2 ఏండ్లల్లా కేజ్రీవాల్ పనితీరు మీద ప్రశంసలు ఎన్నొచ్చినాయో విమర్శలు కూడా అన్నే వచ్చినాయి. ఎన్నికల హామీలా ఇచ్చినట్టు పవర్ ఛార్జెస్ తగ్గించిండ్రు. నీళ్ల సప్లై దగ్గర నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ దాకా అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వచ్చిండ్రు. దాంతో కేజ్రీవాల్ మీద ఢిల్లీ ప్రజలకు నమ్మకం పెరిగింది. అయితే లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతులుండుతోని ఇంకొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినమని కేజ్రీవాల్ ఆరోపణ. దానికి తగ్గట్టే అప్పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను అడ్డం పెట్టుకుని కేజ్రీతోని గేమ్ ఆడింది మోడీ సర్కార్. చీఫ్ సెక్రటరీని నియమించుడు కూడా సీఎం చేతుల లేకుండా చేసుడుపైన సుప్రీం దాకా పోయి కొట్లాడిండు కేజ్రీ. దాంతోని కేంద్రం తనను పనిచేయనిస్తలేదన్న విషయాన్ని జనంలోకి తీసుకుపోగలిగిండు. ఇక పార్టీలో కూడా వన్ మ్యాన్ షో చేస్తున్నాడని ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లాంటోళ్లు బయటకొచ్చిండ్రు. అటు కేంద్రం కూడా ఆప్ ఎమ్మెల్యేలు మంత్రుల మీద కచ్చగట్టినట్టు కేసులు పెట్టించిండ్రన్న ఆరోపణలున్నాయి. ఎటుదిరిగి కేజ్రీ సర్కార్ను అసెంబ్లీల వీక్ చేయాలనని ఎన్నో సమస్యలు సృష్టించిండ్రు. వైద్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తన శాఖలో కూతుర్ని సలహాదారుగా నియమించుకోవడం విమర్శలకు దారితీసింది. మొహల్లా క్లినిక్స్ పేరుతోని కేజ్రీ సర్కార్ కొత్త వైద్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దానికి సలహాదారు సౌమ్య జైన్. సౌమ్య నియామకం మీద ఆరోపణలు రావడంతోని ఆమె రాజీనామా చేసింది. అయితే దాని మీద సిబిఐ విచారణ జరిపించింది కేంద్రం. కానీ ఏం తేల్చలేకపోయింది. ఇట్లా 2 ఏండ్ల సంధి కేజ్రీ సర్కార్ను ముప్పు తిప్పలు పెట్టుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఇంకే సీఎంను అంత ఇబ్బంది పెట్టలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇది బీజేపీ పర్సనల్ ఎజెండా అనేటోళ్లు కూడా ఉన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం వాటిని పట్టించుకున్నట్టే ఉంటారు. దేశ రాజకీయాలల్లా కేజ్రీవాల్ది సపరేట్ పేజ్. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఓతున్నాడనుకుంది దేశం. కానీ ఈ మధ్య ఆయనకు కూడా రాజకీయాలు వంటవట్టినాయి అంటున్నారు. ఒకప్పుడు తన రాజకీయ వ్యూహాలతోని ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేటోడు. ఇప్పుడేమో ప్రత్యర్థుల వ్యూహాలల్లా పావులెక్క మారిండు. ఇంటికి ఎందుకొచ్చింది తేడా? అసెంబ్లీ ఎన్నికల్లా ఢిల్లీ జనం మొత్తం కేజ్రీ ఎంట నడిచిండ్రు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. అంతేకాదు తన వ్యక్తిత్వాన్ని కూడా కేజ్రీవాల్ రివైజ్ చేసుకోవాలంటున్నారు. ఇది V6 స్పాట్లైట్.